ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. మరొక విశ్రాంతి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడితే ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కాదు నాయన. మీరు నాలో ఉండి నాతో ప్రజలతో మీరు స్పష్టంగా మాట్లాడి వినగల చెవిని, గ్రహించేల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీరు అక్కడ బహు సమీపంలో ఉంది నాయన. మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడి మాతో పాటు ఉన్న సమూహాన్ని సిద్ధపరిచే కృప ఇవ్వండి నాయన. ఇప్పుడు ప్రభు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని దర్శించి మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతని మీరు సరిచేయమని, వినిచున్న వారికి గొప్ప వాదార్పు, నెమ్మది, ఆదరణ కలుగు చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. రైట్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మనమందరము కూడా గలతీలు రాసిన పత్రికని మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సువార్త పరిచర్యలో క్రీస్తు శకం 53-56 ఆ సంవత్సరాల్లో ఆయన ప్రారంభించిన సంఘము ఈ గలతీ సంఘం. ఈ గలతీ సంఘాన్ని ఆయన ప్రారంభించి మరొక ప్రాంతానికి సువార్త పరిచర్య నిమిత్తమై ఆయన వెళ్ళినప్పుడు కొన్ని నెలలైన తర్వాత ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది యూదులు అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించినటువంటి ఆ బోధ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ, మరి ఏ నామం ద్వారా కూడా రక్షణ లేదు అని చెప్పి ఆయన బోధించినటువంటి బోధ సరైనది కాదు. మనిషికి రక్షణ అనేది, మనిషికి విమోచన అనేది కేవలం ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారానే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన స్థాపించినటువంటి గలతీ సంఘములో ఒక రకమైనటువంటి గలిబిలి చెలరేగింది. అలా గలిబిలి చెలరేగినటువంటి సందర్భంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఆయన గుండె లోతులున్న బాధను బట్టి కావచ్చు, ఒక కోపాన్ని బట్టి కావచ్చు, ఆవేదన బట్టి కావచ్చు, ఆయన రాసినటువంటి గలతీలు రాసిన పత్రిక నేటి సమాజానికి కూడా ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించేటువంటి ఉన్నతమైన పత్రిక అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ పత్రికలో గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఎలా రాస్తున్నారో చూడండి 26 నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకమై ఉన్నారు. మీరందరూ కూడా ఏక శరీరమై ఉన్నారు. మీ అందరికి కూడా క్రీస్తు శిరసై ఉన్నాడు. కాబట్టి సంఘములో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నేను క్రీస్తు వాడినని, లేదా కొంతమంది యూదుడునని, నేను దాసుడునని, మరొకడు స్వతంత్రుడని, ఈ రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? స్త్రీ పురుష అనేటువంటి భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఇది వాక్యానుసారము కాదు. మనమందరము కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నాము. అది సార్వత్రిక సంఘం యొక్క నియమ నిబంధనలు అని చెప్పి గలతీ సంఘానికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలను అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి వివరిస్తున్నాడు. ఈ మాటలు చదివినటువంటి మార్టిన్ లూథరన్ అనేటువంటి ఒక మంచి దైవ సేవకుడు ఈ మాటలను బట్టి ప్రేరేపించబడి అప్పటి వరకు కూడా సంఘాలలో
సమాజంలో ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతున్నప్పుడు అది వాక్యానుసారమైనది కాదు. క్రీస్తునందు మనం అందరము కూడా ఏకమై ఉన్నాము, అందరూ కూడా సమానమే అని చెప్పి ఆయన ఒక రకమైనటువంటి సంస్థని ప్రారంభించి, ప్రొటెస్టెంట్స్ అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించి, ఈ రోజున మనం అనేక చోట్ల లూథరన్ చర్చెస్ అని చెప్పి వింటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థని ప్రారంభించి, అప్పుడు వరకు కూడా ఒకరి చేతిలో ఉన్న ఆధిపత్యం అనేది వాక్యానుసారము కాదని చెప్పి ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలకి ప్రధాన కారణము ఈ గలతీ పత్రిక అని చెప్పి ఆయన ఒక చోట ప్రస్తావించినట్లుగా చూడగలుగుతున్నాం. దయచేసి ఈ రోజున వాక్యం ఉన్న ప్రియబిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన మందిరానికి వచ్చిన మనందరము కూడా ఈ గలతీ పత్రిక నుంచి మనం నేర్చుకోవలసింది, ఇక్కడ కూర్చున్న వారు ఎవ్వరము కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కులాల నుంచి, ఆయా పరిస్థితుల నుంచి మనం వచ్చినప్పటికీ కూడా క్రీస్తునందు మనమందరము కూడా ఏకమై ఉన్నాము, మనమందరము కూడా సమానమై ఉన్నాము, మనమందరము కూడా ఒకరికి ఒకరు దాసులుగా ఉన్నామే తప్ప ఎవ్వరము కూడా నేను గొప్ప అనేటువంటి భావన కలిగి ఉండకూడదని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చెప్పగానే చెప్పారు. అదే ప్రస్తావన ఈ కడవరి దినాల్లో, దుర్దినాలలో ఆధిపత్యం ఏలుబడి చేస్తున్నటువంటి ఈ సమయంలో అనేక సంఘాలకి ఈ మాటలు చాలా అవసరమై ఉన్నాయి అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చెప్పుకుంటూ పోతూ 5వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి చెప్తున్నాడు పౌలు గారు. మిమ్మల్ని అందరినీ కూడా ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా ఆయన మిమ్మల్ని విమోచించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో, ధర్మశాస్త్రం నెరవేర్చే విషయంలో మనమందరం కూడా విఫలమైపోయాం. అలా విఫలమైపోయినటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్న మనలకి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి మనల్ని విమోచించాడు. ఆయన నీకు నాకు కూడా ఒక ఉన్నతమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వతంత్రం పొందుకున్న మనము మరలా ఆ యొక్క దాస్యత్వం కిందకి, ఆ దాస్యత్వం అనే కాడి కిందకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆ యొక్క గలతీ సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ రోజున మనమందరము కూడా మరొకసారి చెప్తున్నాను, ఆగస్టు నెల మన భారతీయులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ సందర్భముగా అందరము కూడా జ్ఞప్తికి తెచ్చుకునేది. మన దేశము ఒకానొక సందర్భంలో 1947 సంవత్సరం వరకు కూడా, 1858 నుంచి 1947 సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క కోరల్లో మనం అందరం కూడా చిక్కుకున్న వారం. మనమందరము కూడా ఈ యొక్క బ్రిటిష్ వారికి బానిసలుగా మారిపోయాం. మనకంటూ స్వతంత్రం ఉండేది కాదు. స్వతంత్రంగా తిరగడానికి కానీ, స్వతంత్రంగా మాట్లాడడానికి కానీ, స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి కానీ అవకాశం లేనటువంటి రోజులు. అలాంటి రోజులు ఉన్నటువంటి మన భారతదేశంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళు చేసినటువంటి ప్రాణాలు త్యాగాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి ఉన్నతమైన ఉద్యమాలను బట్టి మన భారతదేశానికి 1947 సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి స్వతంత్రం అనేది అనుగ్రహించబడింది. ఆ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వారి యొక్క బానిసత్వంలో నుంచి మనకు విడుదల వచ్చింది. వారు అనేక రకాలుగా ఈ యొక్క మన భారతదేశాన్ని దోచుకున్నారు అని చెప్పి చరిత్ర చెప్పబడుతుంది. మన భారతదేశంలో అనేక మంది వ్యక్తులను బానిసలుగా తీసుకుపోయి ఆయా ప్రాంతాలలో పని చేయించుకున్నారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈ యొక్క స్వతంత్రం అనుగ్రహించబడిన తర్వాత మరలా మాకు స్వతంత్రం వద్దు, మేము మరలా వాళ్ళ కింద బానిసలుగా ఉంటామని చెప్పి ఏ ఒక్కరూ అనుకోరు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా మనమందరము కూడా స్వతంత్ర దినోత్సవ పండుగని చాలా ప్రాంతాలలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి ఉన్నతమైన పండుగగా ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున మనం జరుపుకుంటాం.
ఎందుకనంటే మనకి విడుదల వచ్చినటువంటి దినం, భారతదేశానికి విమోచన కలిగిన దినం, అటువంటి ఉన్నతమైన సంతోషకరమైన దినంగా భావిస్తాం. అయితే ఈ రోజున మరలా మనము ఆ దాస్యత్వమైన కాడి కిందకు వెళ్ళకూడదు, మీరు అలా వెళ్తూ ఉన్నారు, మరలా మీరు ధర్మశాస్త్ర కాడి కిందకు వెళ్తున్నారని చెప్పి మీకు అనుగ్రహించబడి స్వతంత్రాన్ని మీరు పొందుకొని మరలా ఎందుకు మీరు దాస్యత్వమైన కాడి కిందకు వెళ్తున్నారు అని చెప్పి పౌలు గారు అక్కడ తన యొక్క బాధని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రేమిలారా, దయచేసి మనమందరము కూడా ఈ రోజున మనమందరము కూడా గమనించవలసినటువంటి ఉన్నతమైనటువంటి మాట, దేవుడు మనకి ఉన్నతమైన స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. స్వతంత్రం గూర్చినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక చోట్ల స్వతంత్రాన్ని గూర్చి ప్రస్తావించబడింది. దేవుడు మనల్ని సృష్టించిన విధానం చూస్తే మనల్ని ఎప్పుడు కూడా రోబోట్స్గా ఆయన మనల్ని సృష్టించలేదు, యంత్రాలుగా మనం సృష్టించలేదు. ఆయన మన స్వేచ్ఛగా ఈ లోకంలో బ్రతకడానికి సృష్టించాడు. అంతేకాకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్ చరిత్ర ఆదికాండం మనం చూసినట్లయితే ఆదాముని అవ్వని దేవుడు సృష్టించిన తర్వాత, వాళ్ళని తయారు చేసిన తర్వాత, ఆ ఏదైనా తోటలో మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి అని చెప్పి దేవుడు వారిని దీవించాడు. అప్పుడు వరకు కూడా వాళ్ళ మీద మరణం అనేది ఏలుబడి చేయలేదు. అప్పుడు వరకు కూడా పాపం అంటే వాళ్ళకు తెలియదు. అప్పుడు వరకు కూడా శాపం అంటే ఏంటో వాళ్ళకు తెలియదు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ఆదాము అవ్వలు కేవలం 3 అధ్యాయాలు మాత్రమే, ఆదికాండము 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అయిన వెంటనే ఈ యొక్క ఆదాము అవ్వలు వాళ్ళకి ఇవ్వబడేటువంటి స్వేచ్ఛను బట్టి వాళ్ళ సంతృప్తి పొందక, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సువిశాలమైన ఏదైనా తోటలో సౌఖ్యముగా స్వేచ్ఛగా బ్రతకడం అనేది వారు నేర్చుకున్నప్పటికీ కూడా ఆదాము అవ్వలని సాతానుడు వచ్చి మోసం చేసి, దేవుడు మీకు ఏదో అన్యాయం చేస్తున్నాడు, దేవుడు మీకు స్వేచ్ఛ ఇవ్వలేదు, ఈ యొక్క ఫలాలన్నీ తినే అవకాశం మీకు ఇవ్వలేదు, కొన్ని దాచివేస్తున్నాడు అని చెప్పి ఆదాము అవ్వకి ఒక చెడు బీజములను వాళ్ళ చెవిలో వేసినప్పుడు అది తీసుకున్నటువంటి అవ్వ వెళ్ళి దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండు తినడానికి వెళ్ళి ఆ యొక్క భయంకరమైన శాపమును ఆదాము అవ్వలు తెచ్చుకున్నారు. దేవునితో ఉన్న స్వేచ్ఛను వాళ్ళు కోల్పోయారు. దేవునితో ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారు. వారు భౌతిక పరమైనటువంటి స్వేచ్ఛ కోసం ఆత్మ సంబంధమైన స్వేచ్ఛని వాళ్ళ జీవితాల్లో కోల్పోయారు. వాళ్ళ ముఖాన్ని దేవునికి చూపించలేకపోతున్నారు. చెట్టు చాటుకెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా మంచి చెడులను ఎంచుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడే తప్ప ఇది వద్దు అని చెప్పి ఆయన ఆటంకపరిచే దేవుడు కాదు. అందుకనే ఈ ఆదాము అవ్వలు వాళ్ళ జీవితాల్లో భయంకరమైన శాపాన్ని, భయంకరమైన మరణాన్ని, భయంకరమైనటువంటి దుఃఖాన్ని, కన్నిటిని వాళ్ళ జీవితంలో తెచ్చుకున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛని వారు ఏం చేసుకున్నారంటే మిస్యూజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వబడిన స్వేచ్ఛని వారు దుర్వినియోగం చేసుకుని వాళ్ళ జీవితాల్లో దేవునితో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రియమిత్రులారా, మన జీవితాల్లో కూడా మనకి దేవుడు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని, స్వేచ్ఛను మనకిచ్చాడు. ఆ స్వేచ్ఛని మనం ఎలా వినియోగించుకుంటున్నాం, మనం ఆ స్వేచ్ఛని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది ఈ రోజున దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఉన్నది. ఈ రోజున మనం చూడవచ్చు, చాలామంది స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి దేవుని యొక్క నియమంలో నుంచి గనక మనం బయటకు వస్తే, దేవుని యొక్క నియమంలో నుంచి మనం బాధగా భావిస్తే మనకు జరిగేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆకాశము చాలా విశాలమైనది. ఎంత విశాలమైనది అంటే ఆకాశము హద్దులు లేనిది, ఎంత విశాలమైనది ఆకాశం. ఇలాంటి ఆకాశంలో మన చర్చ్ ఉన్నంత విమానము ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ విమానం నడిపించే పైలట్ ఆయన అనుకోవచ్చు, ఇది విశాలమైనటువంటి ఆకాశం కనుక నేను ఎలాగైనా కానీ దీన్ని నడపొచ్చు, ఎలాగైనా కానీ నేను డ్రైవ్ చేయొచ్చు అని అనుకోడు. ఆ సువిశాలమైనటువంటి ఆ యొక్క ఆకాశంలో
తాను నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఫ్లైట్ ఏ దశలో వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఎంత ఎత్తులో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది, వీటన్నిటిని కూడా నియంత్రించేది కంట్రోల్ రూమ్. అలాగే ఈ రోజున సువిశాలమైనటువంటి ఈ లోకములో, హద్దులు లేనటువంటి ఈ లోకములో మనం ఆరాధిస్తున్నట్టు కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా స్వేచ్ఛగా బ్రతకండి, స్వేచ్ఛగా జీవించండి అని చెప్పినప్పుడు మనము మన జీవితాల్లో ఉన్నటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారంగా ప్రతి విషయాన్ని కూడా అడుగులు వేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకనే స్వేచ్ఛని కోల్పోయినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మనందరికి కూడా తెలిసినటువంటి తప్పిపోని కుమారుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తెలియజేసినటువంటి ఉపమానం నేటి ప్రపంచానికి కూడా నేటికి కూడా క్రొత్తదనంగా ఉంటుంది. ఈ తప్పిపోని కుమారుడు తండ్రి యొద్ద నాకు స్వేచ్ఛ లేదు, తండ్రి నన్ను అన్ని విషయాల్లో కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సాయంకాలం లేట్ అయితే కానీ ఎందుకు లేట్ అయిందో అడుగుతున్నాడు, కాలేజీ నుంచి లేట్ అయితే కనుక ఎందుకు లేట్ అవుతుందని అడుగుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా మా తండ్రికి నేను జవాబు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఈ బాధ తప్పాలంటే నేను స్వేచ్ఛగా బ్రతకాలి అని చెప్పి ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క నియమ నిబంధనలో నుంచి, తండ్రి యొక్క పర్యవేక్షణలో నుంచి దూరం అవ్వాలని చెప్పి అతడు సుదూరమైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. స్వేచ్ఛని, భౌతిక సంబంధమైన స్వేచ్ఛను కోరుకున్నటువంటి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎంత నష్టపోయాడో, తండ్రి యొక్క ప్రేమకి ఎంత దూరం అయిపోయాడో, కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు లేక, తినడానికి తిండి లేక ఎంత బాధాకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో బైబిల్ చరిత్రలో మనం అనేక పర్యాయాలు తప్పిపోయిన కుమారుడు గురించి వర్తమానాలు విన్నాం. ఈ రోజున స్వేచ్ఛను కోరుకుని నష్టపోయాడు. తండ్రి దగ్గర ఉన్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని కష్టాల పాలయ్యాడు. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి యాకోబుకు జన్మించిన కుమార్తె దీనా కూడా స్వేచ్ఛను కోరుకుని నన్నెవ్వరూ కూడా కంట్రోల్ చేయకూడదు, నా తండ్రి నన్నేమీ కూడా ప్రశ్నించకూడదు, నా తల్లి నన్నేమీ కూడా ప్రశ్నించకూడదు అని చెప్పి ఒక రకమైనటువంటి స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిపోయినటువంటి యొక్క దీనా తన చరిత్ర ఏమైపోయిందో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి కూడా ఇష్టపడలేదంటే ఎంత నష్టాన్ని, ఎంత తీరని కష్టాన్ని ఈ యొక్క దీన సంపాదించుకుందో ఇప్పటికీ కూడా మనకు హెచ్చరిక. ఇప్పటికి కూడా మనందరూ కూడా ఒక హెచ్చరిక ఉన్నది. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, దయచేసి దేవుడు మనకు అనుగ్రహించిన స్వేచ్ఛని మనం ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించాలి. దయచేసి ఒక విలువైనటువంటి సర్వే, ఆయన పేరు విలియం జేమ్స్, అమెరికా దేశానికి సంబంధించినటువంటి సైకాలజిస్ట్, మానసిక శాస్త్రాన్ని బోధించేటువంటి బోధకుడు. ఆయన ఇంచుమించుగా 25 సంవత్సరాల పాటు ఆయా దేశాలు తిరిగి ఆయా ప్రజలను కలిసి మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిది, మనిషి యొక్క స్వభావాలు ఎలాంటివి, ఈ రోజున మనిషి పాడైపోవడానికి గల కారణాలు ఏంటి, మనిషి యొక్క మతి చెడిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి అన్వేషించే క్రమంలో అనేక చోట్ల ఆయన సర్వే చేసి చివరికి 25 సంవత్సరాలుగా నేను చేసిన సర్వేలో తేలిన ఫలితం ఏంటంటే, గమనించండి, ఒక మనిషి యొక్క హృదయం చెడిపోతే, ఒక మనిషి యొక్క హృదయం గనక చెడిపోతే ఆ వ్యక్తి యొక్క స్వభావం పాడైపోద్ది, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం పాడైపోద్ది. ఏ మనిషి అయితే తన మనస్తత్వం అనేది పాడైపోద్దో తన వ్యక్తిత్వం మారిపోయి తన జీవితంలో ఒక భయంకరమైన మృగంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. జగత్తులో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దుర్ఘటనలకి కారణము పాడైపోయినటువంటి మనిషి యొక్క హృదయమే. అనేకమైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాల మీద సర్వే చేసి నేను చెప్తున్నానని చెప్పి ఈ విలియం జేమ్స్ అనేటువంటి ఆయన 1841 సంవత్సరం జన్మించారు, 1910 సంవత్సరంలో చనిపోయారు అమెరికా దేశంలో.
నిజమే, ఈ మాట 100% మనం ఒప్పుకోవలసినటువంటి నిజ సత్యం. మనిషి కలిగి ఉన్నటువంటి విపరీతమైన స్వేచ్ఛ మనిషిని రోజున ఒక మృగంలా మారుస్తుంది. ఏ మనిషి కూడా ఇది మంచిది కాదు అని చెప్పడానికి ఎవరు కూడా ఇష్టపడలేని పరిస్థితిలో బ్రతుకుచున్న కారణాన్ని బట్టి, నన్ను ఎవరు ప్రశ్నించకుండా, నన్ను ఎవరు నియంత్రించకుండా, నన్ను నేను నియంత్రించుకోవాలి, నాకు నేనే బాస్ని, నాకు నేనే హీరోని అన్నట్లుగా ఈ రోజున ప్రవర్తిస్తున్నటువంటి ఆ ప్రవర్తన బట్టి ఈ రోజున మనిషి ఎలా మారిపోతున్నారంటే మృగంగా మారిపోతూ ఉంటున్నారు. మనిషి ప్రవర్తన ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ రోజున మనం ఎక్కడెక్కడో వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం, ఈ రోజున మన మధ్యనే జరుగుతూ ఉంటున్నాయి. తండ్రిని చంపిన కొడుకు అని చెప్పి, కొడుకుని చంపినటువంటి తండ్రి అని చెప్పి, భార్యను చంపిన భర్తను చంపిన భార్య, ఈ రోజున ఎన్ని భయంకరమైన విషయాలు చూస్తున్నామో. రీసెంట్గా మనం విన్నాము కదా, ఒక స్త్రీని ఆమెకున్నటువంటి 2 కుమార్తెల్ని ఎంత భయంకరంగా చంపేశాడో, ఎంత భయంకరంగా ప్రవర్తించాడో. చిన్న పిల్లని అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ రోజున ఆ మృగంగా ప్రవర్తించడానికి చెడిపోయినటువంటి హృదయమే, అతడు కలిగి ఉన్నటువంటి భౌతికపరమైన స్వేచ్ఛ, అనేక మంది కలిగి ఉన్నటువంటి భౌతికపరమైన స్వేచ్ఛ ఆ మనిషిని ఎలా మారుస్తుందంటే మృగాలుగా ప్రవర్తించేట్లుగా చేస్తుంది, మృగాలుగా ప్రవర్తించేట్లుగా చేస్తుంది. చంపుతూ ఉంటుంటే కనీసం జాలనేది లేకుండా, రక్తం కారేటట్లుగా పొడుస్తూ ఉన్నప్పటికీ కూడా హృదయం కొంచెం కూడా స్పందన లేకుండా ఉంటుందంటే మనిషి యొక్క హృదయం ఎంతగా చెడిపోయిందో. ఈ రోజున మారవలసింది మనిషి యొక్క హృదయము. ఈ రోజున సమాజం మారాలి, ప్రపంచం మారాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరము కూడా మార్పు అనేది మనలో నుంచి ప్రారంభం అవ్వాలి. మార్పు అనేది మన కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి. నీ మనస్సు మారితే, నా మనస్సు మారితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతూ ఉంటుంది, గ్రామం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే గనక ప్రపంచమంతా కూడా బాగుపడుతుంది. అందుకాబట్టి ప్రతి ఒక్కరము కూడా చెడిపోయినటువంటి మన హృదయాలని బాగు చే ప్రభువా అని చెప్పి మనం ప్రార్థించే వారికి ఉండాలి. ఎందుకనంటే ఆయనకున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే గుండె చెదరని వారిని బాగు చేయవాడు, చెడిపోయినటువంటి జీవితాలని రిపేర్ చేసేవాడు, పాడైపోయిన బ్రతుకులను దేవుడు మంచిగా చేసేవాడు అనడానికి అనేకమైనటువంటి ఆధారాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక చిన్న మాటను చెప్పిన ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆపరేషన్ ఆకా అనేటువంటి ఒక విషయం అనేది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. దీనికి ఉన్నటువంటి ఆలోచన మనం చూసినట్లయితే గనక దీనికి జిమ్ ఎలైట్ అనేట ఆయనతో పాటు 4 స్నేహితులు కలిసి నరమాంస భక్షకులు, అంటే అమెజాన్ అనేటువంటి ఒక అమెజాన్ నది పరివారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం పేరు ఈక్వడార్ అనేటువంటి ప్రాంతంలో ఒక తెగ బ్రతుకుతూ ఉండేది, ఒక జాతి బ్రతుకుతూ ఉండేవారు. వారికి స్వార్థ ప్రకటించాలి, దేవుని ప్రేమను వాళ్ళకి ప్రకటించాలి, వాళ్ళ హృదయాలు మార్చాలి. వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవన శైలి మంచిది కాదు, వాళ్ళు మానవులను తినేటువంటి మృగాలుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి చెయ్యాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి, మనిషిగా మార్చాలి, వాళ్ళ హృదయాలు మార్చాలి అనేటువంటి తపనతో ఈ జిమ్ ఎలైట్ ఆయనతో పాటు 4 స్నేహితులు కలిసి ఆ ప్రాంతానికి వాళ్ళ యొక్క దేవుని ప్రేమను పంచడానికి వెళ్తా ఉన్నారు. డైరెక్ట్గా వెళితే వాళ్ళు చంపేస్తారని చెప్పి ఒక చిన్న విమానాన్ని, 4 పట్టేటువంటి ఒక 5 పట్టేటువంటి ఒక చిన్న విమానాన్ని తయారు చేసుకుని కొన్ని నెలల పాటు ఆ తెగవారు, అంటే అమెజాన్ నది పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి 1956 సంవత్సరం ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు, అంతేకాకుండా కొడవళ్ళు అని కొన్ని వస్తువులని, కొన్ని బహుమానాలని ఆ యొక్క విమానంలో నుంచి, ఆ చిన్న విమానం జారవిడుస్తూ ఉండేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి మార్పు జరుగుతూ ఉంది. వాళ్ళు వీళ్ళని చూసి నవ్వడం కానీ, లేదా వీళ్ళని చూసి మంచిగా స్పందించడం కానీ మొదలు పెడతా ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటుంటే ఒక రోజున జిమ్ ఎలైట్ అని చెప్పాడు, ఒకవేళ మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నాం, వాళ్ళ హృదయాలు ఇంకా మార్పు చెందకుండా మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే మన చేతుల్లో పిస్టల్ ఉన్నాయి,
మన చేతుల్లో మనల్ని కాపాడుకోవడానికి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ కూడా మీ ఆయుధాలు మన ఆయుధాలు వాడకూడదు. అవసరమైతే దేవుని ప్రేమను ప్రకటించే క్రమంలో మనం హతసాక్షులం అయిపోదు వాళ్ళ చేతుల్లో. కానీ ఎవరో కూడా పిస్టల్ తీసుకుని వాళ్ళని పేల్చే ప్రయత్నం చేయకూడదు, వాళ్ళని చంపకూడదు అని చెప్పి వారందరూ కూడా ఒక ప్రమాణం చేసుకున్నారు. ప్రయాణమై వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ విమానం నుంచి కిందకి దిగారు. అక్కడున్న కొంతమందికి ఆహారం పెట్టారు. మంచిగా ఉంది అనుకున్నారు. ఆ చక్కని అన్యోన్యత పెరుగుతూ ఉంది. వీళ్ళని దేవుని కొరకు రక్షిందాం, వీళ్ళ హృదయాలు మార్చుదాం, మనిషిగా బ్రతకడం వీళ్ళకి నేర్పించుదాం అనుకున్నటువంటి క్రమంలో ఏమైందో తెలీదు. అందులో కొంతమంది తిరుగుబాటు చేసి ఈ నలుగురిని కూడా అతి భయంకరంగా చంపేశారు. దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. వాళ్ళ మనసును మార్చే క్రమంలో వీళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ జిమ్ ఎలియట్ ఆయనకి ఒక చిన్న బాబు, భార్య పేరు ఎలిజబెత్ ఎలియట్, ఆమె భార్య పేరు ఎలిజబెత్ ఎలియట్ అనేటువంటి ఆమె తన భర్త చనిపోయాడని చెప్పి ఆ ప్రాంతంలో నేను ఇంకేం సేవ చేయాలి, నా భర్తనే మగ వ్యక్తినే పొట్టను పెట్టుకుని ఈ ప్రాంతానికి నేనేమి సువార్త ప్రకటించాలి అని చెప్పి దేవుని మీద కోపగించలేదు, ఆయన ఆ ప్రజల మీద కోపగించలేదు. క్రీస్తు కొరకు నా భర్త హతసాక్షి అయ్యాడు, పరలోకంలో అతను నేను చూస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకుని తన భర్త ఏ ప్రాంతంలో చనిపోయాడో ఆ ప్రాంత ప్రజల రక్షణ కొరకు ఆ చిన్న బాబుని తీసుకుని వెళ్ళి బ్రతుకైనా చావైనా ఇక్కడే అన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క ప్రేమను క్రియల్లో చూపించడానికి ఆమె సంసిద్ధం కలిగి ఉంది. అలా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వీళ్ళలో అనేక మంది హృదయాలు మార్పు చెందినాయి. దైవిక ప్రేమను అర్థం చేసుకున్నారు. క్రీస్తు ప్రేమలోటువంటి ఔన్నత్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. మనుషులుగా మారారు. మనుషులు తినడం మానివేశారు. వాళ్ళ కష్టపడడం నేర్చుకున్నారు. ఒక చక్కని సమాజం అంతా కూడా మారింది. వారిని బట్టి ఈ యొక్క ఎలిజబెత్ ఎలియట్ చెప్తున్నటువంటి ఆ దేవుని యొక్క మాటలను బట్టి అనేక మంది మార్పు చెందారు. ఒక రోజున ఈ యొక్క జిమ్ ఎలియట్ యొక్క బాబు పెద్దవాడయ్యాడు. ఆయనకి బాప్తిస్మం ఇవ్వడానికి ఆమె ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఆయన వచ్చి బాప్తిస్మం ఇచ్చారు. అయ్యా, ఆయన పాస్టర్ అయ్యారు. అయ్యా నా యొక్క బాబుకి బాప్తిస్మం ఇవ్వండి అంటే మారు మనసు పొందినటువంటి బాబు వెళ్ళి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొంది పైకి వచ్చిన తర్వాత సంఘానంతటి కూడా ఆమె పరిచయం చేసింది. ఈ రోజు నా కొడుకు ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో ఆయన ఎవరో తెలుసా? నా భర్తని చంపినటువంటి వ్యక్తి, నా భర్తతో పాటు నలుగురిని చంపిన వ్యక్తి. క్రీస్తు ప్రేమను బట్టి నేను క్షమించాను. ఈ రోజున ఆ వ్యక్తి సువార్థికుడిగా మారాడు, సేవకుడిగా మారాడు. ఈ రోజున ఆయన చేతుల ద్వారా నా కొడుకుకి బాప్తిస్మం ఇప్పించాను. నా కొడుకుకి పగలు నేర్పించలేదు. నా కొడుకు ఇది కూడా వీడేమి నాన్న చంపినవాడని చెప్పలేదు. ఈ రోజున దేవుని యొక్క ప్రేమని ఆ వ్యక్తులు నేర్పించి ఈ రోజున ఆ ప్రాంతమంతా కూడా క్రీస్తు యొక్క ప్రేమతో ప్రజ్వరిల్లేటట్లుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మారవలసింది మతము కాదు, మారవలసింది ఈ రోజున మనకి మనస్సు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా గమనించే ప్రయత్నం. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తాను తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దినములలో, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు లేరంటండి? రాజు లేడు, పరిపాలించే రాజు లేడు, క్రమబద్ధీకరించే రాజు లేడు, శిక్షించే రాజు లేడు, ప్రేమించే రాజు లేడు, నియమ నిబంధనల ప్రకారము వారిని నడిపించే రాజు లేడు. కాబట్టి వారిని అజామసి చేసేవారు, వారిని కంట్రోల్ చేసేటువంటి రాజు లేడు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించిరి అని రాయబడి ఉంది.
ఎందుకు ఈ మాట రాయబడిందంటే, దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో మన వ్యక్తిగత స్వేచ్ఛ అనేది మన జీవితానికి చాలా చాలా ప్రమాదకరమైనది. మనల్ని దయచేసి మీరు స్నేహితుని కలిగి ఉన్నట్లయితే మనల్ని ప్రశ్నించేవారు, మనల్ని ప్రోత్సహించేవారు, లేదా మన జీవితాలు ఏదైనా కష్టం వచ్చినా, మన జీవితాలు ఏదన్నా కానీ తప్పిదం చేసినా ఆ తప్పిదాన్ని తీసుకువెళ్ళి స్వయంగా స్నేహితుడి దగ్గర, ఒక తల్లి దగ్గర చెప్పుకునేటువంటి మంచి స్నేహితులను, మనల్ని కంట్రోల్ చేసేటువంటి స్నేహితుల్ని మనం కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాధాన్యతమైనది. ఎప్పుడు కూడా మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, మనల్ని ఎవరైనా కానీ ఒక మాట అంటే కనుక మేము వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాకు మాటలు లేవు, ఇలా అన్నాడు ఇలా అంది అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యము ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఒకరికి ఒకరు దాసులై ఉండండి అని చెప్తున్నటువంటి మాట మన జీవితాల్లో నెరవేర్చిన వారము కాదు. అందుకాబట్టి ఈరోజు మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలంటే, నీవు ఎలాగున్నా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి తప్ప మనల్ని ఉన్నప్పుడు పొగిడి మనం లేనప్పుడు విమర్శించేవారు మనకు ఉండకూడదు. ఎలా ఉండాలంటే కనుక, నువ్వు మంచి చేసినా నేను ప్రోత్సహించేవారు, నువ్వు చెడు చేస్తే నేను హెచ్చరించేవారు, నీవు కష్టాల్లో ఉంటే నిన్ను హత్తుకునేవారు, నీవు బాధల్లో ఉంటే గనక నిన్ను గూర్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు, నీవు కలిగి ఉన్నటువంటి ఆ లోపాన్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతని స్వయంగా నేరుగా నీ స్నేహితుడికి నీ స్నేహితురాలకి చెప్పుకునేటట్లుగా మనం స్నేహితులను కలిగి ఉంటే అది నిజమైనటువంటి స్నేహబంధం. నువ్వు చక్కని స్వేచ్ఛతో బ్రతుకుతున్నావని లెక్క, హృదయపూర్వకమైన స్వేచ్ఛతో నువ్వు జీవిస్తున్నట్టు లెక్క అనే విషయాన్ని గమనించాలి. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మనం చూస్తే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. రాజు లేని కారణాన్ని బట్టి ఎవడికి వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నట్లుగా బైబిల్ చెప్తూ ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క స్వభావాలు మనం చూసినట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలీయులు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. ప్రైజల్ హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. అలాంటి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు దిగి వస్తే, ఆ ప్రజల్ని ఫరో అనేటువంటి రాజు అడ్డగిస్తే, ఈయన మాట్లాడుతున్న మాట, దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. ఏమంటున్నాడండి ఇశ్రాయేలు ప్రజల్ని? నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుణ్ణి పోనివ్వండి. ఎందుకు పోనివ్వాలి? నన్ను సేవించడానికి వారిని పోనివ్వండి అంటున్నాడు. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి, వాళ్ళకి విడుదల కలుగు చేయండి, బానిసత్వం నుంచి విడుదల కలుగు చేయండి. ఎందుకనంటే నన్ను సేవించడానికి, నన్ను గణపరచడానికి, నన్ను ఆరాధించడానికి వారికి విడుదల కలుగు చేయండి. వాళ్ళు ఎవరనుకుంటున్నా? నా జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు అందరూ ఎవరనుకుంటున్నా? ఒకే మాటతో సంబోధిస్తున్నాడు, ఏకవచనంతో సంబోధిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో చూడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఏ తారతమ్యం లేకుండా, ఏ రకమైనటువంటి గోత్రం లేకుండా, స్త్రీ పురుష అనే భేదం లేకుండా నా కుమారుడని ఇశ్రాయేలుని, నా జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలుని బయటికి వెళ్ళనివ్వండి. ఎందుకనంటే వాళ్ళు నన్ను ఆరాధించాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ప్రేమని, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ఉద్దేశాలని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అయితే వీళ్ళు విడుదల పొందిన తర్వాత ఒక చోట రాయబడి ఉంటుంది, తమ్మును తాము ఆరాధించుకునిరి. ఏముంటుందండి? తమ్మును తాము, వాళ్ళకి వాళ్ళే ఆరాధించుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన మార్గంలో, వాళ్ళ మెచ్చిన మార్గంలో వాళ్ళకి వాళ్ళే ఆరాధించుకునే పరిస్థితి, వాళ్ళకి వాళ్ళే గొప్ప చేసుకునే పరిస్థితి, వాళ్ళని వాళ్ళే గణపరుచుకునే పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇశ్రాయేలు జనాంగం వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు వీళ్ళ స్థితి ఏంటి? భయంకరమైనటువంటి బానిసత్వం. ఇప్పుడు కలిగి ఉన్నటువంటి విడుదలను బట్టి వారు ప్రభుని స్తుతించడానికి బదులుగా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా చరిత్ర మనకు చెప్పబడుతూ ఉంటుంది.
అంతేకాకుండా దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ మనస్తత్వాలు ఎరిగినటువంటి దేవుడు ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలను ఏమైనా హెచ్చరిస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 11-12 వచనాలు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు. నీవు ద్రవ్యములతో నింపబడిన ఇళ్లను నీవు త్రవ్వకపోయినను, తవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుంచి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన స్వేచ్ఛ, ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. వారు కట్టనీళ్ళల్లో నివసిస్తున్నారు. వారు నాటినటువంటి ద్రాక్ష ఫలాలు, వారు నాటినటువంటి ఒలీవ ఫలాలు వీళ్ళు భుజిస్తున్నారు. ఇప్పుడు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడిని యెహోవాను మరవకున్నట్లుగా జాగ్రత్త పడు. నీవు స్వేచ్ఛను పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, సౌకర్యవంతమైన జీవితం వచ్చిన తర్వాత, శ్రేష్టమైనటువంటి స్వేచ్ఛ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన తర్వాత, నువ్వు కలిగున్న అప్పుల బాధల నుంచి, నువ్వు కలిగున్న అనారోగ్య బాధల నుంచి, నువ్వు కలిగున్న కుటుంబ సమస్యల నుంచి, నువ్వు కలిగినటువంటి ఆవేదనకరం పరిస్థితుల నుంచి మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దీనిని విడిపించిన తర్వాత, నువ్వు సౌకర్యవంతమైన జీవితంలోకి వచ్చిన తర్వాత నీ దేవుడిని యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని ఏ హెచ్చరికత అయితే దేవుడు జారీ చేశాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా అదే హెచ్చరికను జారీ చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే దావీదు గారి యొక్క చరిత్ర అక్కడ రాయబడి ఉంటుంది. దావీదు తన జీవితంలో పుట్టిన మొదలుకొని ఎన్నో కలవరాల మధ్య, ఎన్నో భయంకరమైన అవమానాల మధ్య, శత్రు భయంతో, సౌలు చంపుతాడనే భయముతో, అలాగే తన కడుపును పుట్టినటువంటి అబ్షాలోం చంపుతాడనే భయం, ఈ రకమైన కలవరాలతో భయపడుతున్నటువంటి దావీదు జీవితంలో ఒకానొక సమయంలో సుఖవంతమైన జీవితం వచ్చింది, సౌకర్యవంతమైన జీవితం వచ్చింది. నెమ్మదితో బ్రతకడం నేర్చుకున్న, నెమ్మదితో బ్రతకడం ఉన్నది. నలుదిశలా కూడా ఏ రకమైనటువంటి గొడవలు లేవు. అలాంటి పరిస్థితుల్లో దావీదు తన యొక్క సాక్ష్య జీవితాన్ని కోల్పోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు తన జీవితంలో ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, సాక్ష్యాన్ని తన జీవితంలో పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే సొలొమోను కూడా తన జీవితంలో ఏ రకమైన యుద్ధాలు లేకుండా దేశమంతా కూడా నెమ్మదితో ఉంటున్నప్పుడు, దేశమంతా కూడా సౌఖ్యంగా బ్రతుకుచూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క సొలొమోనుకు పుట్టినటువంటి మనస్సు తన జీవితంలో తనని ప్రేరేపిస్తున్నటువంటి భార్యలను బట్టి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను అంటున్నా, దీన్ని మన జీవితాల్లోని వ్యక్తిగత స్వేచ్ఛ మనల్ని ఎంత భయంకరమైనటువంటి నష్టాల్లోనికి తీసుకువెళ్తాదో ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క మనస్సే అనే రాజు కనిపిస్తూ ఉంటాడు. మనస్సు అనే రాజు మతి చెడిపోయి తన జీవితంలో కలిగి ఉన్నటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని బట్టి తన మనసు చెడిపోయి దేవునికి బహుభయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే, దేవుడు అతన్ని తీసుకువెళ్ళి శత్రువు చేతికి అప్పగించినప్పుడు, శత్రువులు అతన్ని గొలుసుల చేత బంధించబడినప్పుడు, స్వేచ్ఛను తీసివేసినప్పుడు, అప్పుడు తమ దేవుడిని యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఈ యొక్క మనస్సే కోల్పోయినవన్నిటినీ కూడా ప్రభు తీసుకొచ్చినట్లుగా అప్పుడు దేవుడిని యెహోవా ఉన్నాడు అనే సంగతి ఎప్పుడు ఈ యొక్క మనస్సుకి తెలిసిందంటే, తన జీవితంలో స్వేచ్ఛను కోల్పోయిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమైంది. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఉన్నతమైన స్వేచ్ఛని ఆధారంగా చేసుకుని మన జీవితాల్లో మనం బ్రతుకున్నట్లయితే, దేవుడే గనక ఆ స్వేచ్ఛను తీసివేస్తే అప్పుడు మన దేవుడిని యెహోవాను తెలుసుకునేటట్లుగా ఆ దినం మన జీవితంలో రాకముందే మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయడానికి దేవుడు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే సంసోన్ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 18 నుంచి 31 వరకు సంసోనుకి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని, సంసోనుకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని శరీర సంబంధమైన వాటి కొరకు వాడుకొని తన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో. కానీ అతడు ఆత్మీయత ఎప్పుడు నేర్చుకున్నాడంటే, ఆత్మీయత గొప్పతను ఎప్పుడు తెలుసుకున్నాడంటే, తన యొక్క ఉన్నటువంటి స్వతంత్రాన్ని కోల్పోయినప్పుడు, స్వతంత్రం పొందుకున్నప్పుడు
నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాన్ని తన జీవితంలో సంఖ్యల చేత బంధించబడినప్పుడు తన జీవితం ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలని ఈ యొక్క సంసోను నేర్చుకున్నాడు. స్వేచ్ఛగా బ్రతికినంత కాలం కూడా దేవుని ప్రేమ అర్థం కాలేదు. స్వేచ్ఛగా బ్రతికినంత కాలం కూడా దేవుని వాత్సల్యత అతనికి అర్థం కాలేదు. స్వేచ్ఛగా జీవిస్తున్నంత కాలం కూడా దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో అతనికి అర్థం కాలేదు. గొలుసుల చేత బంధించబడినప్పుడు, ఫిలిస్తీయులు సంసోనుని గొలుసు చేత బంధించినప్పుడు, తన జీవితంలో స్వేచ్ఛను కోల్పోయినప్పుడు అప్పుడు అర్థమైంది ఈ యొక్క సంసోను దేవుని యొక్క సన్నిధిలో ఎంతో ఆత్మీయతను నేర్చుకున్నాడు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడుతుని గాని నీవు విననని నీ వంటివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని మాట వినమంటే మనం క్షేమంగా ఉన్నప్పుడు. నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడితేనే కానీ నేను వినను, నాకు టైం లేదంటివి. రెండోదిగా మనం చూసినట్లయితే అదే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 12వ వచనం. నేను ఆ మాటలను బట్టి యోధారాజైన సిద్కియాతు ఇట్లాంటిని బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకుని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్. కొన్ని సందర్భాలలో దేవుడు మనకి కొన్ని బంధకాలు, కొన్ని కాడులు, అంటే క్రీస్తులో మనకు స్వేచ్ఛ అనేది దేవుడు తీసివేసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. బబులోను సామ్రాజ్యములు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను కాడి కింద బానిసలుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది అబద్ధ ప్రవక్తలు అంటున్నారు, మీ కాడి విరగొట్టబడతాది, దేవుడు మీకు స్వేచ్ఛ ఇవ్వబోతున్నాడని అందరూ అంటున్నారు. కానీ ఈ యొక్క ఇర్మియా భక్తుడు మాత్రం లేదు లేదు లేదు, ఎవరైతే బబులోను దేశపు రాజు యొక్క కాడి కింద బ్రతుకుతారో వారు నెమ్మదితో బ్రతుకుతారు, వారు సౌఖ్యంగా బ్రతుకుతారు, వారిని ఏ ఖడ్గం కూడా పాడు చేయదు అని చెప్పి అక్కడ ఒక ఉన్నతమైన మాటని అక్కడ తెలియజేస్తాడు. అంటే కొన్ని సందర్భాలలో దేవుడు మన జీవితాల్లో కొన్ని బంధకాలు, అంటే స్వేచ్ఛ లేనటువంటి తత్వాన్ని మనకిస్తూ ఉంటున్నప్పుడు మనం దేవుని మీద కోపగించకూడదు, మనుషుల మీద కోపగించకూడదు. ఇది దేవుని యొక్క చిత్తం. నేను హెచ్చిపోకున్నట్లుగా, అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోకున్నట్లుగా దేవుడు నాకు ఒక ముళ్ళు ఉంచాడు. అంతే. దేవుడు కొన్ని సందర్భాలలో మనకు కొన్ని ముళ్ళు అనేవి, కొన్ని బాధలు అనేవి, కొన్ని ఇబ్బందులు అనేవి మనకు ఒక కాడిలాగా దేవుడు ఉంచుతూ ఉంటాడు. ఎందుకనంటే అది మనకి క్షేమం కోసమే తప్ప మన నాశనం చేయడానికి కాదు. అందుకాబట్టే ఈ రోజున మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా, మన జీవితాల్లో ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, అంతా కూడా సౌఖ్యంగా ఉంది అని బ్రతికేవారు జాగ్రత్తగా ఉండాలి. అది చాలా ప్రమాదకరమైనటువంటి స్టేజ్. మన జీవితాల్లో మనల్ని కంట్రోల్ చేయడానికి దేవుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అనుమతిస్తున్నాడంటే దేవునికి నీకు ఒక ఉన్నతమైనటువంటి అనుబంధం కలిగి ఉన్నావు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించేవారు ఉండాలి తప్ప నాకెందుకు ఇన్ని బాధలు, చచ్చికొస్తున్నా కానీ నా బాధలు తగ్గట్లేదు అన్నట్లుగా మనం భావించేవారు ఉండకుండా దేవుడు మనందరూ కూడా కృప చూపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. రెండవ మాట మీరు ఒకరికి ఒకరు ఏమై ఉండాలంటే అండి, ప్రేమ కలిగి
రక్షించబడిన ప్రజలైన మనం దేవుని సంతోషపెట్టడానికి ఏ చట్టాలకి మోసే నియమించినటువంటి నియమాలతో సహా కట్టుబడి ఉండము, కానీ ఆయన కృప కింద మనమందరము కూడా క్రొత్త నిబంధన సంఘంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తులో స్వేచ్ఛగా బ్రతుకుచున్నాం అనే మాట ఆయనకి చెప్తూ ఒక మాట అంటాడు కదండి, మీరు ఒకరినికొకరు ఏమై ఉండాలంటే అండి, చదవమ్మా 5:13, గలతీ 5:13. సహోదరులారా పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె పొరుగుని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఓకే, దీని గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించండి. సంఘములో, గలతీ సంఘములో ప్రేమలు కొరవైపోయినాయి. ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళుగా భావిస్తున్నారు. అలాంటి సంఘములో మీరు ఒకరికొకరు దాసులై ఉండండి అని చెప్పి దేవుడు ఏ విధంగా హెచ్చరించాడో ఆ విషయాలన్నీ కూడా దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం నేర్చుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మడు మనందరికీ దయచేయనుగాక. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. అయితే ఒక మాట, ఆ స్వతంత్రాన్ని మేము హేతువుగా చేసుకుని అయ్యా మేము ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునేవారు కాకుండా ఆత్మ సంబంధమైన స్వతంత్రంతో బ్రతికి మరలా మేము దాస్యత్వమైనటువంటి కాడి కిందకు వెళ్లకుండా, మరణ బంధకాల్లోనికి వెళ్లకుండా మమ్మల్ని సమర్పించుకుని నీ కొరకు జీవించే గొప్ప ధన్యత మాకు ఇవ్వండి నాయన. ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఇంకా మనస్సులో మారకుండా, మనసులో ఆత్మ సంబంధించిన స్వేచ్ఛ లేకుండా బ్రతుకుచున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మలో స్వేచ్ఛను దయచేసి ఈ లోకంలో బ్రతికిన కొద్ది కాలము స్వేచ్ఛగా జీవించే కృప మాకు అందరికీ దయచేయమని, ఒకవేళ గలతీ సంఘంలో అటువంటి ఆ యొక్క లోపాలు మా సంఘాల్లో ఉంటే, మా కుటుంబాల్లో ఉంటే సరిచేసుకునే కృప ఇమ్మని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.